హాయ్ గైస్, ఇప్పుడైతే మేము ఎల్లమ్మ జాతర వచ్చినాం. ఇప్పుడైతే వీడియో బాగా వస్తుందని ఇక్కడ వీడియో తీసుకున్నా. ఇప్పుడైతే వీళ్ళు సామాన్ అంతా సర్దుతుర్రు. మా తమ్ముడు అటు పోతుండు, మా పిన్ని అయితే సామాన్ సర్దుతుంది. ఇక్కడ వెళ్ళడమే. మా నాన్నమ్మ ఆడ కూర్చుంది. ఇక సామాన్ సర్ది వెళ్తున్నాం. స్టార్ట్ అయినాం. ఇక ఇప్పుడైతే మా డాడీ డ్రైవింగ్ చేస్తుండు, మా మామ అయితే ముందర కూర్చున్నాడు. వెళ్తున్నాం, సగం దూరం దాకా వచ్చినాం. ఇంకా వెళ్ళడమే, దగ్గర దాకా వచ్చినాం. గాయస్ ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళతోనైతే మేము వెళ్తున్నాం. హుస్నాబాద్ ఎల్లమ్మ జాతర అంటే ఫేమస్ జాతర, మీరు కూడా విజిట్ చేయండి, బాగుంటుంది. అక్కడ అమ్మవారి దగ్గర ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. గాయస్ ఇప్పుడైతే ఇక్కడ ప్లేయింగ్ స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి. క్రికెట్, వాలీబాల్, రన్నింగ్ రేస్, అన్ని షటిల్ అన్ని ఇక్కడ స్టాచ్యూస్ తయారు చేశారు. ఇదైతే లొకేషన్ హుస్నాబాద్ ఎల్లమ్మ జాతర, ఫేమస్ జాతర, మీరు కూడా విజిట్ చేయండి. ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి వచ్చినాం. ఇక్కడైతే పోచమ్మ టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా ఫుల్ మంది ఉన్నారు గైస్. ప్లేస్ దగ్గరికి వచ్చినాం, చూడండి పెద్ద ఉంది ఇక్కడ. మా పిన్ని మమ్మీ వాళ్ళైతే బోనం రెడీ చేయడానికి రెడీ అవుతారు, సామాన్ అన్ని బయటికి తీస్తారు. ఇప్పుడైతే టెంపుల్కి పోయినాం. ఇక్కడైతే చూడండి మేక బాగుంది కదా. మా తమ్ముడు వీడియో తీస్తుండు, మా తమ్ముడు వీడియో తీస్తే అట్లుంటుంది. మళ్ళీ చూడండి. ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లి. ఇప్పుడైతే మేము లైన్ లోపలికి వస్తున్నాం. ఇక్కడైతే బియ్యం కోసం టికెట్ తీసుకోవాలంట. మా డాడీ అయితే టికెట్ తీసుకుంటుండు. ఇక్కడైతే అందరు నిల్చున్నారు. ఇక్కడైతే టికెట్ ఇస్తుండే ఆయన. ఇక్కడ వెళ్ళడం లోపలికి టికెట్ ఇచ్చి పోతున్నాం. ఇక పోయి దర్శనం చేసుకోవడమే. మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు ఇక్కడ ఐరన్ రాడ్స్ కనిపించినాయి అనుకో దాన్ని పైకి ఎక్కి దూకుతాడు. చూడండి ఎల్లమ్మ తల్లి బాగుంది కదా. ఇప్పుడైతే మా మామ వీడియో తీయమన్నాడు. ఇప్పుడైతే లైన్లో వెళ్ళినాం. అయితే పక్కకంత టెంపుల్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎల్లమ్మ తల్లి ఎంత బాగుంది చూడండి. ఇక్కడ టెంపుల్లో అయితే సూపర్ ఉంటుంది, మీరు కూడా వెళ్ళండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళినాం. ఇక్కడైతే ఒక ఆమెకు దేవుడు వస్తుంది గైస్, మీరు చూసి షాక్ అవుతారు. అంటే మీరు చూసారు కావచ్చు, కానీ నేనైతే షాక్ అయినా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఆమెకి అయితే దేవుడు వస్తుంది. ఇక్కడైతే క్లియర్గా ఏం కనిపిస్తలే, కొంచెం ముందటికి పోయినాక కనిపిస్తుంది. ఇక్కడైతే క్లియర్గా ఏం కనిపిస్తలే, పూలడ్డం వచ్చింది. ఏం చేద్దామంటాం మరి, కేసీఆర్ డైలాగ్. ఇక్కడ పెట్టిన అక్కడ తీసుకొచ్చి ఇక్కడైతే దేవుడు వస్తుంది గైస్, చూడండి మీరే చూడండి. ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లి చూడండి. అన్ని దగ్గర డ్రాయింగ్సే ఉంటాయి, మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారిని. ఇంకొక 2 weeks ఉంది కావచ్చు జాతర, అంతే మళ్ళీ క్లోజ్ టెంపుల్. ఇప్పుడైతే చూడండి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడైతే పబ్లిక్ ఉంది, కొంతమందే ఉన్నారు. ఇంకా సండే అయితే ఫుల్ మంది ఉంటారు, నైట్ కాబట్టి ఎవరు లేరు. పొద్దున ఎండలు బాగున్నాయని మేము నైట్ వెళ్ళినాం. చూడండి ఇక్కడైతే దేవుడు వస్తుంది ఒక ఆమెకి. లోపలికి వెళ్ళడమే. శ్రీ రేణుక ఎల్లమ్మ. చూడండి లోపలికి వెళ్తున్నాం. అందరు అడ్డం వస్తారు గైస్, ఏం చేద్దాం మరి. చూడండి ఎల్లమ్మ తల్లి ఎంత బాగుందో. పైన అయితే పుట్టు ఉంది, అక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, పెద్ద పుట్టనంట, అలా పాము కూడా ఉన్నదంట. చూడండి ఎల్లమ్మ తల్లి బాగుంది కదా. ఇక్కడైతే అందరూ బియ్యం పోస్తుర్రు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా పోస్తారు. మా మామ వీడియో తీసిండు. ఇక్కడైతే నేను ఉన్నా చూడండి. ఇప్పుడైతే మమ్మీ పిన్ని వాళ్ళైతే బియ్యం పోస్తుర్రు. చూడండి ఎల్లమ్మ తల్లి బాగుంది కదా. ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి, కాకపోతే ఇక్కడ వేరే దగ్గర పెట్టారు టెంపుల్. బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.